18 మెట్లండి. అయ్యప్ప తత్వం కూడాను. మొత్తం అయ్యప్ప తత్వం ఏంటంటే తత్వమసి. ఈ 18 మెట్లు ఒక్కొక్క మన మనకు మనుషులకి ఉండేవి శత్రువులు అంటే బయట వాళ్ళు ఎవరో కానీ మనలో ఉండే రాగద్వేషాలే మన శత్రువులు. సో 18 మెట్లు ఏంటంటే పంచేంద్రియాలు, అరిషడ్ వర్గాలు, ఆహ్, జ్ఞానం, విజ్ఞానం, తర్వాత తామస యోగం, రాజస యోగం, సత్వయోగం ఇవన్నీ తెలుసుకొని వాటన్నింటినీ అధిగమించి వాటిని కంట్రోల్ చేయడం తెలుసుకోవడానికి అయ్యప్ప తత్వం ఉంది. ఈ దీక్షలో అవన్నీ నేర్పిస్తారు అయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప దీక్ష, మండల దీక్షలో మనం పాటించే పద్ధతులన్నా కూడా సింపుల్ లైఫ్, బేసిక్ నీడ్స్ అవి మాత్రమే మనం తీసుకొని అవి మాత్రమే వాటితో మాత్రమే గడిపేలాగా ఇవన్నిటినీ దాటి అయ్యప్పని చేరుకున్నప్పుడు మనకి అసలు మనం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి అన్నది అర్థమవుతుంది. ఆ 18వ మెట్టు దాటి ఈ అరిషడ్ వర్గాలు, పంచేంద్రియాలు, తామస, రాజస, సత్వయోగాలు, అవిద్య, విద్య ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే భగవంతుడే మనము, మనలోనే భగవంతుడు ఉన్నాడు, మనమే భగవంతుడు, భగవంతుడే మనము, తత్వం అసి అది బోధిస్తారు. ఆ 18 మెట్ల విశిష్టత అది. ఈ మండల దీక్ష తీసుకున్న స్వాములందరూ, ప్రతి సంవత్సరం చేసే వాళ్ళందరూ గట్టిగా ప్రయత్నించాల్సింది ఏంటంటే ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గుణం ఉంది కాబట్టి ఆ గుణం వాళ్ళని అధిగమించేలాగా ప్రయత్నించాలి. ఇప్పుడు పంచేంద్రియాలు ఉన్నాయి, మనం చూసిందల్లా కావాలని కోరుకుంటాం. మనుషులకు ఉండే మామూలు గుణం, దాని మీద కంట్రోల్ ఎలా రావాలి? జిహ్వ చాపల్యం, తినాలి, అవి తినాలి, ఇవి తినాలి, అలాంటివి ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అలానే అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, అవి అరిషడ్ వర్గాలు ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలి అవన్నీ తెలుసుకుంటాం. కాబట్టి గట్టిగా అయ్యప్పలందరూ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి దాన్ని అధిగమించి ఇంకో మెట్టు వెళ్ళి అయ్యప్ప తత్వాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఈ దీక్ష ఎప్పుడు విరమిస్తారు స్వామి? ఇది మండల దీక్ష అండి. 41 రోజుల మండల దీక్ష తర్వాత ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామికి ఇరుముడిలో నెయ్యి టెంకాయ తీసుకెళ్ళి ఆ నెయ్యి టెంకాయలో నెయ్యి అభిషేకం చేసి ఆ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో ఎక్కడైతే మనం పీఠం పెట్టుకున్నామో ఆ పీఠంలో పూజ చేసుకొని అప్పుడు మాల విరమిస్తారు. అది సంపూర్ణత.